తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అది చేతులు కనిపిస్తాయా? 100% కనపడతాయి. చేతిలో రేఖలు లేవా? ఇవి రేఖలు మారుతూనే ఉంటాయి కదా. అంటే మామూలుగా కొంతమంది ఏమంటారంటే ఈ రేఖలు ఇవన్నీ మన చిన్నప్పుడు మనం ఇలా ఉండడం, తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు అవును, మీరు అంత కరెక్ట్. ఇలా ఉంటే ఏర్పడిన గీతలు ఇవి. అవును, ఇవి అదే కాకుండా మనకి ఏజ్ పెరుగుతున్న టైంలో మన స్కిన్ చేంజ్ అవుతున్నప్పుడు మన ఇవి కూడా వచ్చేసి కొన్ని ఇవి అవుతూ ఉంటాయి తప్ప ఇందులోని ఇది చూసే జాతకం, ఇది చూసి నీ రాత అంటే అది మూర్ఖత్వం అని అనుకోలేమా? ఎస్, మంచి మాట అండి. ఎందుకనంటే ఇది చూశారన్నారు మీరు అన్నట్టు, తల్లి కడుపులో ఉన్నప్పుడు ఇలా మనం పుడుతుంటాం, ఇలా రేఖలు ఏర్పడుతుంటాయి. ఈ రేఖలు తీసుకొని వెళ్ళి ఈ రోజు కూడా ఆ రేఖలు అలానే ఉండటం లేదు కదా, మారుతున్నాయి కదా. మీరు అన్నట్టు చర్మం మారుతున్నాయి. ఈ మారేటప్పుడు కొన్ని రేఖల ఫామ్నెస్ వల్ల మనిషి ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు? ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు అంటే ఇది సాముద్రిక శాస్త్రం అని శాస్త్రం ఉందండి. ఈ శాస్త్రాన్ని తీసుకువెళ్ళి ఒక అమెరికన్ తీసుకెళ్ళి దాన్ని బాగా డెవలప్ చేసి ఈ రోజు ప్రపంచంలో ఆ శాస్త్రాన్ని బయటకు తీసుకొచ్చాడండి ఆయన. ఇప్పుడు మనం చెప్పట్లా, ఈ సాముద్రిక శాస్త్రం ఉంది. ఇప్పుడు దీనిలను పట్టుకుంటానంటే ఇప్పుడు మన వాదించే వ్యక్తికి మనం వాదించడానికి అయితే రెడీగానే ఉన్నాం. ఎందుకంటే శాస్త్ర ప్రకారంగా అసాముద్రికం ఉంది, ఇది ఉంది. ఈ సబ్జెక్టులో ఎక్కడ రేఖల ఫామ్నెస్ ఉందో, ఎక్కడ ఏముందో. ఇంకోటి ఆయుర్వేద శాస్త్రంలో ఇది పట్టుకొని నీకు ఏ రోగం ఉందని ఎందుకు చెప్తున్నారు? మనకి నాడి పట్టుకొని ఎందుకు చెప్తున్నారు? నీకు చేతి మీద ఉన్న మార్కలు బట్టి చిన్న ఘాట్స్ అంటే చిన్న వైట్ కానీ ఇవన్నీ ఉంటే ఈ రోజు నీకు ఈ రోగం వస్తుంది, ఇది వస్తుందని ఎందుకు చెప్తున్నారు? మీరు అన్నట్లేరు కదా. ఆకుపంచరాన్ని ఇక్కడ ఎందుకు పొడుస్తున్నారు? ఇక్కడ పట్టుకొని ఇదిగో ఇక్కడ ఇది ఉంటే ఇది ఉంటుంది, ఇది ఉంటే ఇది ఉంటుందని ఎందుకు చెప్తున్నారు? అందరికి ఒకేలాగా ఉండాలిగా. మీరు అన్నట్టు చెయ్యి అందరికి ఒకేలాగా ఉండాలిగా. ఒకళ్ళు చెయ్యి హైట్ ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళు తక్కువ ఉంటుంది, ఒకళ్ళకి ఫామ్నెస్ ఎక్కువగా ఉంటుంది, ఒకళ్ళు ఫామ్నెస్ తక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అందరూ ఒకేలాగా ఉండాలి కదా. ఇట్లా తల్లి గర్భాలు అందరూ ఒకేలాగా పుట్టాం కదా, ఎందుకు ఉండట్లేదు? ఉండాలి కదా. ఉండాలన్నప్పుడు మనుషులు ఒక్కొక్క మనిషి డిఫరెంట్ అప్పుడు మీకు ఎందుకు అప్పుడు నేను అదే అంటున్నాను, అందరికి ఒకేలాగా ఉండాలి కదా. మీరు చెప్పిన సిద్ధాంత ప్రకారం ఇట్లా పట్టుకొని పుట్టాను, నేను పుట్టినప్పుడు ఇలానే ఉండాలి కదా, అందరికి ఇలానే ఉండాలి, 3 రేఖలు ఉండాలి. అందరూ ఇలాగే ఉంటారని చెప్పలేం కదా, ఒకరు తెలుస్తారేమో లోపల చేతులు తిరగడానికి లేదుగా, చేతులు తిరగడానికి లేదుగా. మన సిద్ధాంతం ప్రకారం చెప్తున్న వాళ్ళందరూ కూడా జ్యోతిష్ శాస్త్రంలో అసాముద్రికం లేదన్న వాళ్ళందరూ కూడా తల్లి గర్భంలో ఇట్లా పెట్టుకుని పుట్టడం వల్లనే మనకి రేఖల ఫామ్నెస్ అయినాయి అని చెప్తున్నారు. ఓకే, వెరీ గుడ్, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఎందుకు అందరికి ఒకేలాగా ఉండటం లేదు? ఒక్కొక్కరు వేళ్ళు ఎందుకు పొడుకుంటున్నాయి, ఒక్కొక్కరు ఏళ్ళు పొట్టిగా ఎందుకు ఉంటున్నాయి, ఒక్కొక్కరు గ్రహాలు ఎక్కువగా ఎందుకు ఉంటున్నాయి, ఒక్కొక్క గ్రహాలు తక్కువగా ఎందుకు ఉంటున్నాయి, ఎందుకు ఉంటున్నాయి? అందరు సమానంగా ఉండాలి కదా. జీన్స్ ఎస్, మీరు జీన్స్ అన్నారు. ఒకడు కోటీశ్వరుడు ఎందుకు అవుతున్నాడు, ఒకడు బిచ్చాధికారి ఎందుకు అవుతున్నాడు? కోటీశ్వరుడు పుట్టాడు కాబట్టి కోటీశ్వరుడు పుట్టపోయినా కూడా కోటీశ్వరుడు అయిన వాళ్ళు చాలా మంది లేరా? అంటే సొసైటీలో అందరూ కోటీశ్వరులుగా పుట్టారు. వాళ్ళ ఐడియాలు యోగం, కర్మ, యోగం, జాతకం అది చూపిస్తుంది అంటున్నా నేను. అవి చూపించకుండా ఎలా ఉంటుంది? అంటే మన జీవితం అంతా ఈ చేతి రేఖల్లో ఉంటుంది అంటారా? 100% ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనుకుంటారు? మరి చేతులు లేని పరిస్థితి, వాళ్ళకి జీవితం ఉండదా? ఎస్, చేతులు లేని పరిస్థితి అన్నారు. ఒక శాస్త్రాన్ని ఇప్పుడు చేతులు లేవు, ఓకే, వాడి తల ఉందిగా, తలల్లో చెప్తారా? అంగ సాముద్రికం ఉంది కదా, తలలో గీతలు లేవు కదా. మన తలలో గీతలు ఉండవు, మొహం కనపడుతుంది కదా, రేఖలు ఉన్నాయి కదా. ఇట్లా చూడండి, ఇక్కడ మనకి ఆటోమేటిక్ రేఖలు కనపడుతున్నాయి కదా. అవును, ఇలా పెట్టాల్సి వస్తుంది కదా. ఇలా పెట్టాల్సి, ఇక్కడైతే మనం రేఖలు పెట్టాల్సిన అవసరం. అవును, ఇట్లా మళ్ళీ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. చిన్న రేఖలు కనపడాలి కదా. సూక్ష్మ రేఖలు ఉంటాయి, అంతర్గత రేఖలు ఉంటాయి, ఇవన్నీ రేఖలు ఉన్నాయి. 1930లోనే మనకు సూర్య సాముద్రికం అని శాస్త్రం రాశారండి. 1930లోనే, మనం పుట్టక ముందే రాశారు ఇది. మన పుట్టక ముందే సాముద్రిక శాస్త్రం అని ఉంది. వాళ్ళు రాశారు కాబట్టి మీకు తెలిసింది. వాళ్ళు రాశారు. ఇప్పుడు మనకు ఆల్రెడీ పురాణాలు ఉన్నాయి. పురాణాలు ఎవరు చూసి వచ్చారు? అందరు చూసి వచ్చావా? అదే అది రాశారు కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీరే ఎందుకు మాట్లాడుతున్నారు? మిగిలిన యాంకర్స్ ఎందుకు మాట్లాడలేకపోతారు? మీరు మాట్లాడితేనే హ్యాపీనెస్ ఎందుకు అనిపిస్తుంది అంటే, క్వశ్చన్ అనేది ఎందుకు గుచ్చుకుంటుందంటే జనాలు ఆ డౌట్లు అడుగుతున్నారు కాబట్టి. జనాలకు ఉన్న డౌట్స్ అడుగుతున్నారు, క్లారిటీ అడగడానికి ప్రయత్నిస్తున్నారు, సబ్జెక్ట్ మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఇంకొకళ్ళు ఎందుకు అడగట్లేదు అంటున్నా నేను. కొన్ని వందల మంది ఉన్నారు, అందరికి ఎందుకు రావట్లేదు, మీకు ఒక్కరికి ఎందుకు వస్తుందంటే ఎవరిష్టం వాళ్ళది. ఎవరిష్టం కాదు, యోగం. మీరు మాట్లాడుతున్న విధానం, మీరు చెప్తున్న విధానంలో మీ యోగం గట్టిగా ఉంది కాబట్టి మీరు నాతో మాట్లాడగలుగుతున్నారు. అదే లేనోళ్ళు నా ఎదురు కూర్చోబెట్టి ఇంకో యాంకర్ కూర్చోబెడితే 2 నిమిషాలు మాట్లాడేసి అది కాదమ్మా ఇదన్నా అనుకోండి ఆగుతారు కదా. మీరు క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు ఆగట్లేదు?
సబ్జెక్ట్ ఎలా ఉందో ఇప్పుడు సబ్జెక్ట్ నాకు తెలుసు కాబట్టి నేను అంత గట్టిగా మాట్లాడుతున్నాను. సబ్జెక్ట్ నాకు తెలియలేదు అనుకోండి, మీరు అడిగిన క్వశ్చన్ అవునండి అవునండి వెళ్ళాలి. అంటే లైక్ గట్టిగా మాట్లాడినంత మాత్రం సబ్జెక్ట్ ఉన్నది అని అనుకోవడం కూడా తప్పు కదా. గట్టిగా మాట్లాడాలి, దాని మీద కరెక్ట్గా మనకు సబ్జెక్ట్ అనేది క్లియర్గా ఉన్నప్పుడు మనం మాట్లాడగలుగుతాం. లేనప్పుడు నేను భయపడుతూ కూర్చోవాలి.